ఇందు మూలంగా తెలియజేయనిదేమనగా లలిత సూర్యనారాయణ పెళ్లి సందర్భంగా ఫిలిం ఫ్యామిలీ వాళ్ళు డిన్నర్ పార్టీ ఇస్తున్నారహో. హలో ఫ్యామిలీ, చెప్పాను కదా నేను మూవీస్లో వర్క్ చేశాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అని. సో అక్కడ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు తర్వాత ఫిలిం ఫ్యామిలీ అయిపోయారనమాట. వాళ్ళందరూ కలిసి చిన్న డిన్నర్ పార్టీ అరేంజ్ చేశారు. దానికి ఇలా రెడీ అయ్యాము. పార్టీ మన ఇంట్లోనే. పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ మా మూవీ మేనేజర్ వినయ్ గారు. క్రియేటివిటీ, కోఆర్డినేషన్, అందరినీ ఇన్వైట్ చేయడం, ఇన్విటేషన్ తయారు చేయడం, ఇవన్నీ మా కో డైరెక్టర్ గారు చేశారనమాట. మా మూవీ హీరో సూర్య శ్రీనివాస్ గారు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ వైఫ్ వర్ష కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయిందనమాట. లైక్ అనదర్ సిస్టర్ లాగా. మా డైరెక్టర్ యుగంధర్ సార్, వాళ్ళ వైఫ్ గీతా మేడం ప్రొడ్యూసర్ కూడా, వాళ్ళ డాటర్ని తీసుకొని వచ్చారు. మా డిఓపి ప్రవీణ్ బంగారి గారు, సుహాస్ గారే నన్ను రెఫర్ చేశారు రాఘవేంద్రరావు గారి దగ్గర వర్క్ చేయడానికి. ఇలా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ వచ్చారనమాట నా కోసం. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన్నయ్య ఉన్నారు ప్రదీప్ అని. తను వాళ్ళ వైఫ్ను, తన పిల్లల్ని, ఈ బాబు వాళ్ళ బాబే అనమాట, తీసుకొని వచ్చారు. ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో విధంగా నన్ను చాలా కేరింగ్గా ఆర్ ఇంట్లో అమ్మాయిలాగా చూసుకున్నారు. మా మేనేజర్ వినయ్ గారు అయితే లలితమ్మ అని పిలిచేవాళ్ళు అనమాట. మా కో డైరెక్టర్ గారు అయితే బక్కీ అని పిలుస్తారు, సన్నగా ఉంటానని. ఈ వైట్ టీషర్ట్లో ఉంది దిలీప్, అప్కమింగ్ డైరెక్టర్. రాజేష్ అన్నయ్య డిఓపి డిపార్ట్మెంట్. వీడు ప్రకాష్ అనమాట, అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఉంటాడు. ఇంకా ఈ గ్యాంగ్లో కృష్ణ ఒక్కడు మిస్సింగ్. తను వేరే మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ ఉంటే వెళ్ళారు. అండ్ విహారీ వాళ్ళ ఫ్యామిలీ కూడా మిస్ అయ్యారు. తను ఇప్పుడు బెంగళూరులో యాంకర్గా చేస్తున్నాడు. సో అలా ఈరోజంతా ఫ్యామిలీ లాంటి ఫిలిం ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా ఫిలిం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ షూట్స్లో బిజీగా ఉండి రాలేకపోయారనమాట. ఇంతమందిని చూస్తూ ఉంటే సూర్య గారు అయితే ఆస్ట్రేలియా వచ్చినాక అక్కడ ఎలా బతుకుతావో మనుషులు లేకుండా అని అన్నారు అనమాట. యా, డెఫినెట్లీ ఐ విల్ మిస్ దిస్ పీపుల్. బట్ ఈ రిలేషన్షిప్స్ అండ్ ఈ బాండింగ్స్ జీవితాంతం ఇలాగే ఉండాలి అని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇవన్నీ మా మూవీ షూటింగ్ టైంలో ఉన్న త్రోబ్యాక్ పిక్చర్స్. మా డైరెక్టర్ సార్ బర్త్డే అని చెప్పి మొత్తం మూవీ యూనిట్కి ట్రీట్ ఇచ్చారనమాట. అప్పుడు పిక్చర్స్ ఇవి. సో ఫైనల్గా సూర్యతో పాటు మీ అందరూ కూడా నా ఫిలిం ఫ్యామిలీని కలిసారుగా. సో హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్. ఎలాగో పెళ్లి షాపింగ్ చేస్తాం కదా అని సూర్య గారు 2 షర్ట్స్ మాత్రమే తెచ్చుకున్నారు. యాక్చువల్గా ఇది పెళ్లి చూపుల షర్ట్, నేను అడిగానని నాకు ఇచ్చెళ్ళారనమాట. సో ఆల్మోస్ట్ మా ఫొటోస్ అన్నీ ఈ షర్ట్లోనే ఉంటున్నాయి. వెడ్డింగ్ షాపింగ్ చేస్తే కానీ ఈ తిప్పలు తప్పవు. ఇంత పార్టీ అయిన తర్వాత బుద్ధునోడు ఎవడన్నా ఏమైనా తింటాడా? అయ్యయ్యో. నార్సింగిలో పంజాబీ ధాబా ఒకటి ఉంది, మంచిగా అక్కడికి వెళ్ళి అన్ని రకాలు ట్రై చేసి అక్కడి నుంచి కరాచీ బేకరీకి వెళ్ళి కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేసాం. That is all for today's vlog. Stay tuned.